Hi students, good day. All of you are safe at your homes. Okay, please stay home and stay safe. Okay, one more request and suggestion to all of you. You are coming to an end of this fourth semester course. Maybe by the end of this month or second week of July, the syllabus will be finished. So I think as per the schedule, university authorities plan to conduct examinations if the pandemic situation is cleared. So all of you are requested to prepare well for theory examinations. So uh, be ready for practical examinations also. Ready with your preparation. If it is possible, the practical examinations will be held. Otherwise, alternative mechanisms will be followed. So anyhow, you have to be ready with your preparation. So I think all of you are finished your lesson plan records. I think so. We already instructed you to complete the writing of lesson plan records of both methodologies. I think the task was completed. Now simultaneously focus on remaining records also, to finish remaining records also. If you have any doubts, please approach your concerned faculty through their WhatsApp. Okay. So coming to our topic, inclusive education. In previous class, we have discussed locomotor disabilities. Locomotor disabilities. Now we are going to discuss neurological diseases. ఓకే, నాడీ సంబంధమైనటువంటి డిసీజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చర్చించుకుందాం. ఓకే, న్యూరలాజికల్ డిజేబిలిటీస్, నాడీ సంబంధమైనటువంటి డిజేబిలిటీస్, అసక్తతలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుందాం. Neurological impairment refers to a broad group of disorders in which the central nervous system does not function properly and leads to some form of physical or mental problems. What is neurological disabilities? అంటే నాడీ సంబంధమైన అసక్తత అంటే ఏంటంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్, కేంద్రీయ నాడీ వ్యవస్థ ఏదైతే ఉందో అది సరిగా దాని ఫంక్షన్ చేయనప్పుడు, ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి. సో వాటిని న్యూరలాజికల్ డిజేబిలిటీస్ అని మనం చెప్పవచ్చు. ఓకే, సో ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ది బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. సో బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్, ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్. సో కేంద్రీయ నాడీ వ్యవస్థ అనేది బ్రెయిన్ మరియు స్పైనల్ కార్డ్తో ప్రధానంగా నిర్మించబడి ఉంది. దిస్ టైప్ ఆఫ్ ఇంపైర్మెంట్ విచ్ ఎఫెక్ట్స్ ది బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్. సో కాబట్టి ఈ నాడీ సంబంధమైనటువంటి డిజేబిలిటీ, అసక్తత అనేది ప్రధానంగా ఈ నర్వస్ సిస్టమ్, స్పైనల్ కార్డు, బ్రెయిన్, ఈ రెండింటి మీద ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి సంబంధించినటువంటి అసక్తతలు, లోపాలు ఏర్పడేటువంటి అవకాశం అనేది ఉంటుంది. which affects the brain or spinal cord can have affect a wide range of different capabilities from motor skills to memory. అంటే వీటి వలన ఈ నాడీ వ్యవస్థలో నాడీ సంబంధమైనటువంటి లోపాల వలన, నాడీ వ్యవస్థలో ఉండేటువంటి లోపాల వలన బ్రెయిన్కి సంబంధించి కానివ్వండి, స్పైనల్ కార్డ్ సంబంధించిన కానివ్వండి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. దాని రిఫ్లెక్షన్గా మోటార్ స్కిల్స్
అలాగే మెమరీకి సంబంధించిన స్కిల్స్లో లోపాలు అనేవి ఉన్నాయి. అంటే చలన సంబంధమైనటువంటి అంశాల్లో లోపాలు కానివ్వండి, మెమరీ జ్ఞాపక శక్తి మెదడుకు సంబంధించినటువంటి అంశాల్లో లోపాలు కానివ్వండి జరిగే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి వీటిల్లో సెరెబ్రల్ పాలసీ అండ్ టరెట్టే సిండ్రోమ్ ఆర్ 2 కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ న్యూరలాజికల్ ఇంపైర్మెంట్. సో ఈ నాడీ సంబంధమైనటువంటి అశక్తత లోపాల్లో ప్రధానంగా సెరెబ్రల్ పాలసీ అండ్ టొరెట్టి సిండ్రోమ్ ఈ రెండింటిని మనం ఉదాహరణగా చెప్పుకోవటం జరుగుతుంది. సో ఇక్కడ మనం సిలబస్లో భాగంగా న్యూరలాజికల్ డిజార్డర్స్లో ఈ సెరెబ్రల్ పాలసీ గురించి డిస్కస్ చేసుకోవటం జరుగుతుంది. సో సెరెబ్రల్ పాలసీ రిఫర్స్ టు ఏ గ్రూప్ ఆఫ్ డిజార్డర్స్ దట్ ఎఫెక్ట్ మజిల్ మూమెంట్ అండ్ కోఆర్డినేషన్. అంటే కండరాల యొక్క కదలిక కానీ వాటిలో సమన్వయం కానీ దానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి ఈ సెరెబ్రల్ పాలసీ ద్వారా అటువంటి ఈ వ్యాధి ద్వారా డిజార్డర్ ద్వారా కలుగుతాయి అని చెప్పవచ్చు. ఇన్ మెనీ కేసెస్ విజన్, హియరింగ్ అండ్ సెన్సేషన్ ఆర్ ఆల్సో ఎఫెక్టెడ్. సో ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ కేసుల్లో ఈ సెరెబ్రల్ పాలసీ అన్నటువంటి డిజార్డర్ కానీ ఇటువంటి వ్యాధి వచ్చిన వ్యక్తుల్లో పిల్లల్లో లేదా విద్యార్థుల్లో దృష్టి సంబంధించినటువంటి కానీ లేదా శ్రవణానికి సంబంధించినవి కానీ మెయిన్గా సెన్సేషన్ సంబంధించినటువంటి కానీ అంశాలన్నిటి పట్ల ఈ ఎఫెక్ట్ అనేది ఉంటుందని చెప్పవచ్చు. సో ద వర్డ్ సెరెబ్రల్ మీన్స్ హ్యావింగ్ టు డూ విత్ బ్రెయిన్. అంటే ఈ సెరెబ్రల్ పాలసీ అనే దాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ఎటమలాజికల్గా మనం చూసినట్లయితే సెరెబ్రల్ అంటే మనం హ్యావింగ్ టు డూ విత్ బ్రెయిన్ సహాయంతో పని చేయటం అని. పాలసీ మీన్స్ వీక్నెస్, అంటే అది సరిగా చేయలేకపోవటం అని. ప్రాబ్లమ్స్ విత్ బాడీ మూమెంట్ ఆర్ ప్రాబ్లమ్స్ విత్ బాడీ మూమెంట్, దీన్నే మనం సెరెబ్రల్ పాలసీ అని చెప్పుకోవటం జరుగుతుంది. ఓకే, సో ఈ వైద్య శాస్త్రంలో చూసినట్లయితే స్పాస్టిక్ అనే మాటను సెరిబ్రల్ పాలసీగా పేర్కొనటం జరుగుతుంది. సో సెరిబ్రల్ అంటే ది వర్డ్ స్పాస్టిక్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ సెరిబ్రల్ పాలసీ. ఓకే, సో let us see some definitions. ఇక్కడ మనం ఎటమలాజికల్గా సెరిబ్రల్ పాలసీ అంటే ఏం చెప్పుకున్నాం? సెరిబ్రల్ అంటేనేమో మెదడు, పాలసీ అంటేనేమో కండరాల నియంత్రణలో ఉండేటువంటి లోపం. సో మెదడు యొక్క కండరాల నియంత్రణలో ఉండేటువంటి లోపాన్ని మనం సెరిబ్రల్ పాలసీ అంటాం. దీన్నే మస్తిష్క పక్షవాతం అని కూడా అంటాం. చెప్పడం జరుగుతుంది. Let us see some definitions. Hockenberry and Wilson, given by Hockenberry and Wilson. Cerebral palsy is a group of permanent disorder of the development of movement and posture causing activity limitation. A group of permanent disorder of the development. So movement and posture అంటే కదలికలకు కానీ శరీర సౌష్ఠవం కానీ దానికి సంబంధించినటువంటి వాటితో ఆ లిమిటేషన్స్, ఆ కదలికల్లో లోపాలు, వీటన్నిటిని పర్మనెంట్గా అటువంటి లోపాలు కలిగి ఏర్పడేదాన్ని సెరెబ్రల్ పాలసీ అని అంటాము. ఇంకో డెఫినేషన్ పరిశీలించినట్లయితే సెరెబ్రల్ పాలసీ ఈజ్ ఏ మోటార్ డిజార్డర్, చలనానికి సంబంధించినటువంటి కదలికి సంబంధించినటువంటి ఒక డిజార్డర్గా. ద కండిషన్ ఇన్వాల్వ్స్ డిస్టర్బెన్సెస్ ఆఫ్ సెన్సేషన్, పర్సెప్షన్, కమ్యూనికేషన్, కాగ్నిషన్ and behavior, secondary musculoskeletal problems and epilepsy. సో ఈ విధంగా వీటన్నిటిలో లోపాలు ఉన్నట్లయితే దాన్ని సెరెబ్రల్ పాలసీ అని చెప్పడం జరుగుతుంది. సో ఇంకో డెఫినేషన్ పరిశీలించినట్లయితే సెరెబ్రల్ పాలసీ ఈజ్ టర్మ్ యూజ్డ్ ఫర్ ఏ గ్రూప్ ఆఫ్ నాన్ ప్రోగ్రెసివ్ డిజార్డర్ ఆఫ్ మూమెంట్. నాన్ ప్రోగ్రెసివ్ డిజార్డర్ అంటే ఆ కదలికలకు సంబంధించినటువంటి నాన్ ప్రోగ్రెసివ్ డిజార్డర్, అభివృద్ధి లోపం కలిగేటువంటి ఒక డిజార్డర్. అండ్ పోస్చర్ కాజ్డ్ బై అబ్నార్మల్ డెవలప్మెంట్ ఆఫ్
డ్యామేజ్ టు మోటార్ కంట్రోల్ సెంటర్స్ ఆఫ్ ది బ్రెయిన్. అంటే బ్రెయిన్కి ఆ మోటార్ సెంట్రల్ కంట్రోల్కి సంబంధించి డ్యామేజ్ జరిగినప్పుడు అతని యొక్క కదలికలకు సంబంధించి కానివ్వండి, ఆ పోస్చర్కి సంబంధించినటువంటి అంటే సౌష్ఠవం ఆకారానికి సంబంధించినటువంటి కానివ్వండి లోపాలు కలిగి దాన్ని సెరిబ్రల్ పాలసీ, మస్తిష్క పక్షవాతము అంటాము. అంటే ఆ మూమెంట్స్లో ఉండేటువంటి మార్పుల ద్వారా వాళ్ళ యొక్క శరీర సౌష్ఠవం, ఆ పోస్చర్స్లో ఉండేటువంటి మార్పులు తేడాల ద్వారా కూడా మనం మస్తిష్క పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తుల్ని మనం గుర్తించే అవకాశం ఉంది. ఇది medicaldictionary.com నుంచి ఈ డెఫినేషన్ తీసుకోవడం జరిగింది. సిపి ఈజ్ ఏ సెరిబ్రల్ పాలసీ ఈజ్ ఏ డిజార్డర్ ఆఫ్ ది మూమెంట్, మజిల్ టోన్, posture that is caused by an insult to the immature developing brain, most often before birth. అంటే జన్మకి పూర్వం బిఫోర్ బర్త్ వచ్చేటువంటి బ్రెయిన్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్ సంబంధించినటువంటి వచ్చేటువంటి ప్రాబ్లం వలన ఆ పోస్చర్స్లో కానీ మూమెంట్లో కానీ వచ్చేటువంటి తేడాలు ఆధారంగా మనం దాన్ని సెరిబ్రల్ పాలసీ అని, మస్తిష్క పక్షవాతం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఫే అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్, సైకాలజిస్ట్ కూడా ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే మస్తిష్క పక్షవాతం కేంద్ర నాడీ వ్యవస్థ లోపం వలన కానీ లేదా వ్యాధి వలన కానీ సంభవించే అసాధారణ కండర మార్పు లేదా చలన కార్యం. కండరాలు, మజిల్స్ లో వచ్చేటువంటి చేంజ్ కానీ, అలాగే మూమెంట్స్లో వచ్చేటువంటి చేంజ్ కానీ దాన్ని మనం సెరిబ్రల్ పాలసీ అంటామని ఫే అనేటువంటి ఎడ్యుకేషనిస్ట్ 1953లో ఈ డెఫినేషన్ ఇవ్వటం జరిగింది. సో ఇంకా దీన్ని మనం పరిశీలించినట్లయితే శరీరంలోని కండరాలు, నాడులు పనిచేసే విధానం అసాధారణంగా ఉంటే దాన్ని మస్తిష్క పక్షవాతం అంటాము. అంటే ఆ కండరాలు కానీ, నాడులు కానీ అవి సాధారణ స్థాయికి భిన్నంగా కనుక అవి పనిచేస్తూ ఉంటే, సో ఆటోమేటిక్గా మనం ఈ మస్తిష్క పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తుల్ని, విద్యార్థుల్ని వాళ్ళ యొక్క మూమెంట్స్ ఆధారంగా కూడా, వాళ్ళ యొక్క పోస్చర్ ఆధారంగా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళ మూమెంట్స్ కానీ, పోస్చర్ కానీ అసాధారణంగా ఉంటాయని చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్, శరీరంలో నాడులు మరియు కండరాల మధ్య సమన్వయం లేకుండా వ్యక్తి కదలికలపై అది ప్రభావం చూపిస్తుంది. అంటే ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చింది అంటే ఇందా చెప్పుకున్నాం, మెయిన్ బ్రెయిన్కి సంబంధించి, స్పైనల్ సంబంధించి దాంట్లో లోపం వచ్చినప్పుడు కండరాల మధ్య సమన్వయం అనేది ఉండనప్పుడు కండరాల మధ్య సమన్వయం లేకపోతే ఆ మూమెంట్లో మనకి ఆ మూమెంట్స్ ప్రాపర్ కమాండ్ కానీ, కంట్రోల్ కానీ ఉండకుండా అది మన మూమెంట్స్లో, మోటార్ స్కిల్స్ మీద ప్రభావితం అనేది చూపించడం జరుగుతుంది. మస్తిష్క పక్షవాతం గల వారిలో కన్ను మరియు చేతుల మధ్య సమన్వయం కూడా తక్కువగా ఉంటుంది. సో ఐస్ అండ్ హ్యాండ్స్ మధ్య కూడా కోఆర్డినేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. సో ఇంకా పరిశీలించినట్లయితే శిశువు మెదడు అభివృద్ధి చెందే సమయంలో మెదడుకి గాయం అవటం వల్ల కానీ, లేదా మెదడు సరిగ్గా ఏర్పడపోవటం కానీ వలన ఏర్పడే నాడీ సంబంధ రుగ్మతను కూడా మస్తిష్క పక్షవాతం అంటాము. అంటే ఇక్కడ కారణాల్లో మనం చూస్తాము, అయినా సరే దాన్ని డెఫినేషన్ రూపంలో ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అంటే బిఫోర్ బర్త్, ప్రీనేటల్ కండిషన్స్లో బేబీ ఫామ్ అయ్యే సందర్భంలో కానివ్వండి, అక్కడ లోపాలు ఏర్పడటం వలన, బ్రెయిన్ సరిగా ఫామ్ అవ్వకపోవటం వలన, అక్కడ సరిగా కావాల్సినటువంటి న్యూట్రిషన్స్, ఫుడ్ సరిగా అందకపోవటం వలన, ఇంకా వేరే కారణాల వలన, గాయాలు అవటం వలన, ఇలాంటి వాటి వలన ఈ సెరిబ్రల్ పాలసీ అనేటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పుట్టుక సమయంలో మెదడుకి జరిగిన నష్టం వలన శారీరక నియంత్రణని నష్టపోవటం లేదా నియంత్రణ కోల్పోవటాన్ని కూడా మస్తిష్క పక్షవాతం అని చెప్పడం జరుగుతుంది. అంటే అట్ ద టైమ్ ఆఫ్ పెరినేటల్ కాజ్గా మనం దీన్ని చెప్పవచ్చు. అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అప్పుడు కూడా ఏర్పడే కొన్ని కారణాల వలన ఈ సెరిబ్రల్ పాలసీ అనేది వస్తుందని మనం చెప్పవచ్చు. ఓకే, సో మన కారణాలు కనుక పరిశీలించినట్లయితే ఇక్కడ మనం
కారణాలు వివిధ రకాలుగా చెప్పుకోవచ్చు. ముందు దాంట్లో చెప్పుకున్నట్లుగా ప్రీనేటల్, అలాగే పెరినేటల్, పోస్ట్ నేటల్, ఇలా 3 రకాలుగా కారణాలని చెప్పుకోవచ్చు. ఓకే, ప్రీనేటల్, పెరినేటల్, పోస్ట్ నేటల్ అంటే జనన పూర్వ కారణాలు, అలాగే జనన సమయ కారణాలు, అలాగే జననాంతర కారణాలు. ఈ 3 రకాల కారణాల వలన ఈ సెరిబ్రల్ పాలసీ అనేటువంటి ఈ వ్యాధి, నాడీ సంబంధ మస్తిష్క పక్షవాతం అనేటువంటి వ్యాధి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కాజెస్ని పరిశీలించినట్లయితే మనం ప్రీనేటల్ కాజెస్ని పరిశీలించినట్లయితే చూడవచ్చు. డయాబెటీస్ వలన, లేదా ఎక్స్పోజర్ టు రేడియేషన్ అండ్ టాక్సిన్స్, విష పదార్థాలు ఉత్పత్తి అవటం వలన, అలాగే రేడియేషన్ గురి అవటం వలన, మాల్ న్యూట్రిషన్, సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వలన, కాగ్నిటివ్ ఇంపైర్మెంట్, సీజర్స్, మూర్ఛలు అలాంటి వాటి వలన, ఇన్ఫెక్షన్స్ వలన, ఇన్కాంపిటెంట్ సర్విక్స్ దాని వలన, బ్లీడింగ్ వలన, పాలీహైడ్రోమినోస్, జెనెటిక్ అబ్నార్మాలిటీస్, జన్యువుల్లో ఉండేటువంటి అసాధారణ పరిస్థితుల వలన, అలాగే ప్రీవియస్ చైల్డ్ విత్ డెవలప్మెంట్ డిజేబిలిటీస్. సో అంతకుముందు పుట్టినటువంటి బిడ్డ కూడా, శిశువు కూడా అభివృద్ధిపరమైనటువంటి లోపాలతో జన్మించిన సందర్భంలో కూడా తర్వాత పుట్టే బిడ్డ మీద ఆ ప్రభావం అనేది ఉంటుంది. ప్రీమెచ్యూర్ బర్త్. సో ప్రీమెచ్యూర్ బర్త్ టైం 9 months అవ్వకుండానే జన్మించేటువంటి సందర్భంలో, ప్రీమెచ్యూర్ బర్త్ జరిగినప్పుడు కూడా ఇటువంటి సెరిబ్రల్ పాలసీ అనేటువంటి వ్యాధి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మెడికేషన్ యూజ్, విపరీతంగా మందులు వాడటం వలన, అది ప్రెగ్నెన్సీ టైంలో వేరువేరు వ్యాధులకు సంబంధించి మందులు వాడటం, థైరాయిడ్ కానీ, ఈస్ట్రోజన్ కానీ, ప్రొజెస్ట్రోన్, ఇలా ఇవే కాకుండా ఇంకా వేరువేరు కారణాల ద్వారా విపరీతమైన మెడికేషన్ తీసుకోవడం ద్వారా కూడా ఈ బ్రెయిన్కి సంబంధించినటువంటి కండర వ్యవస్థలో లోపాలు ఏర్పడటం, సరిగా డెవలప్మెంట్ కాకపోవటం, బ్రెయిన్ సరిగా ఫామ్ కాకపోవటం, ఇలాంటి కారణాల చేత ఈ మస్తిష్క పక్షవాతం అనేటువంటి సెరిబ్రల్ పాల్స్ అనేటువంటి వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సివియర్ ప్రోటీన్యూరియా అనేటువంటి దానివల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే క్రోమోజోమ్స్ అబ్నార్మాలిటీస్ వల్ల కూడా, క్రోమోజోమ్ల సంఖ్యలో వాటి ఉండే అసాధారణతల వలన కూడా ఉంటుంది. జెనెటిక్ సిండ్రోమ్, టెరటోజన్, RH ఇన్కంపాటబిలిటీ ఇన్ఫెక్షన్స్, కాంజెనిటల్ మాల్ఫార్మేషన్స్ అంటే గర్భస్థం ఈ పిండం ఏర్పడే సందర్భంలో ఉండేటువంటి అసమానతల వలన, ఫెటల్ డెవలప్మెంట్ అబ్నార్మాలిటీస్, పిండం సరిగా అభివృద్ధి చెందే క్రమంలో వచ్చేటువంటి అబ్నార్మాలిటీస్ వలన, ప్రాబ్లమ్స్ ఇన్ ప్లెసెంటా ఫంక్షనింగ్, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, వాపులు మొదలైన వాటి వలన, అంటే ఈ ప్రీనేటల్ బిఫోర్ బర్త్ ఈ కారణాల వలన ఈ సెరిబ్రల్ పాలసీ అనేటువంటి వ్యాధి వచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఈ వెరీ పర్టికులర్గా మనం చూసినట్లయితే పోషణ ఆహారం, సరైనటువంటి పోషకాహారం అందించకపోవటం, అలాగే గర్భం ధరించినప్పుడు అంటే ప్రెగ్నెన్సీ టైంలో వేరువేరు వ్యాధులు వ్యాపించడం వలన, అంటే ఆ వ్యాధులకి ఎక్కువ కింద చెప్పుకున్నట్లుగా మనం మెడిసిన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ మెడికేషన్ వలన కూడా ఇటువంటి సమస్యలు, సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే అంటువ్యాధుల వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే గర్భానికి అంటే భర్తకు ముందు ప్రీనేటల్లో జనన పూర్వ పరిసరాల్లో అంటువ్యాధులు తల్లికి రావటం వల్ల కూడా ఇటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కువ ఎక్స్రేలు తీయించుకున్నా కూడా మనకి ఇలాంటివి ఉంటుంది. అంతేకాకుండా ప్రీవియస్గా మనం చెప్పుకున్నట్లు లోకోమోటార్ డిజేబిలిటీస్లో చెప్పుకున్నట్లు గర్భిణి అంటే ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అసాధారణమైనటువంటి అలవాట్ల వలన కూడా, అంటే
కొంతమంది చూసినట్లయితే డ్రింకింగ్ చేయటం కానీ, అలాగే పొగ తాగటం, సిగరెట్ తాగటం కానీ చేస్తూ ఉంటారు. వాటి వల్ల కూడా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ కారణాల వలన ఇటువంటి ప్రీనేటల్ రీజన్స్ ద్వారా ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లేబర్ అండ్ డెలివరీ సంబంధించి చూసుకున్నట్లయితే ప్రీమెచ్యూర్ డెలివరీ కానీ, ప్రొలాంగ్డ్ రప్చర్ ఆఫ్ మెంబ్రేన్స్, ఫెటల్ హార్ట్ రేట్ డిప్రెషన్, అబ్నార్మల్ ప్రజెంటేషన్, లాంగ్ లేబర్, ప్రిసిక్లాంసియా, ఎసిఫిక్సియా ఇలాంటి కారణాల వల్ల కూడా ఇలాంటి సెరిబ్రల్ పాలసీ వచ్చేకి అవకాశం ఉంటుంది. పెరినేటల్ జనన సమయంలో, బర్త్ అయ్యేటువంటి డెలివరీ అయ్యే సందర్భంలో జరిగే కొన్ని కారణాల వలన కూడా, కొన్ని అంశాల వలన కూడా ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇందా చెప్పుకున్నట్లుగా ప్రీమెచ్యూరిటీ అండ్ అసోసియేటెడ్ ప్రాబ్లం, ప్రీమెచ్యూర్ బేబీ అవటం వలన దానికి రిలేటెడ్గా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యల వలన ఇటువంటి సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. సెప్సిస్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఇన్ఫెక్షన్స్, కేంద్రీయ నాడీ వ్యవస్థలో ఉండేటువంటి లోపాల వలన, అంటే జన్మ సమయంలో ఇలాంటి కేంద్ర నాడీ వ్యవస్థలో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వలన కూడా వస్తుంది. మూడ్ సీజర్స్ వలన, అలాగే ఇంట్రా వెంట్రిక్యులర్ హ్యామరేజ్, సో ఇంట్రావెంట్రిక్యులర్, అలాగే ప్రీవెంట్రిక్యులర్ హ్యామరేజ్, మెకోనియం యాస్పిరేషన్, నంబర్ ఆఫ్ డేస్ ఆన్ మెకానికల్ వెంటిలేషన్, ఎక్కువ రోజులు వెంటిలేషన్లో ఉండటం వల్ల కూడా, ప్రెసిస్టెంట్ పల్మనరీ హైపర్ టెన్షన్, ఓకే, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆ సమస్య. సో ఇంట్రాట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్, లో బర్త్ వెయిట్, తక్కువ వెయిట్ పుట్టే సందర్భంలో, పుట్టినప్పుడు తక్కువ వెయిట్ ఉన్నప్పుడు కూడా, అంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఒకటే కాదు, బర్త్ టైంలో లో వెయిట్, లెస్ వెయిట్ ఉన్నప్పుడు బేబీస్లో చాలా ఇర్రెగ్యులారిటీస్ కానీ, చాలా హెల్త్ ఇష్యూస్ కానీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అలాగే డెలివరీ టైంలో డాక్టర్స్ చేసేటువంటి కొన్ని లోపాలు కానివ్వండి, కొన్ని యాక్షన్స్ వల్ల కూడా ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే వీళ్ళు ఇవి పరికరాలు యూజ్ చేసే సందర్భంలో వాటిని సరిగా యూజ్ చేయకపోయినా, అటువంటి సరైనటువంటి పరికరాలను యూజ్ చేయకపోయినా కానీ ఆ తలకి వాటికి డ్యామేజ్ అవటం, ఇలాంటి కారణాల వల్ల కూడా సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విధంగా పెరినేటల్ కాజెస్ వల్ల కూడా సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం ఉంటుంది. పోస్ట్ నేటల్ అండ్ చైల్డ్హుడ్ కాజెస్, బ్రెయిన్ ఇంజురీ, మెనింగిటీస్ ఆర్ ఎన్సిఫిలిటీస్, టాక్సిన్స్, ట్రామాటిక్ బ్రెయిన్ ఇంజురీ, ఇన్ఫెక్షన్స్, అలాగే స్ట్రోక్, అంటే తలకు గాయాలు అవటం కానీ, మెదడుకి దానివల్ల మెదడుకి దెబ్బతింటం కానీ, ఇలాంటి అంటువ్యాధులు, మెన్సిఫిలిస్, మెనింజైటిస్ అని ఇలాంటి అంటువ్యాధులు కానీ, అలాగే ప్రాణవాయువు సరిగ్గా అందకపోవటం కానీ, ఇలాంటి రక్తం గడ్డగట్టడం కానీ, స్ట్రోక్ రావటం కానీ, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా రావటం కానీ, వీటి వల్ల ఇటువంటి సెరిబ్రల్ పాలసీ అనేటువంటి వ్యాధి వచ్చేటువంటి అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. సో ఇలాగా మస్తిష్క పక్షవాతం వచ్చినప్పుడు వాళ్ళ యొక్క లక్షణాలు ఒకసారి పరిశీలిద్దాం. వేరియేషన్స్ ఇన్ మజిల్ టోన్ సచ్ యాజ్ బీయింగ్ ఎయిదర్ టూ స్టిఫ్ ఆర్ టూ ఫ్లాపీ, అంటే మజిల్స్ కండరాల్లో ఉన్నటువంటి తేడాల వలన బాగా స్టిఫ్గా ఉంటాయి కండరాలు, లేదా చాలా లూజ్గా కండరాలు ఉంటాం అనేది. స్టిఫ్ మజిల్స్ అండ్ ఎగ్జాగరేటెడ్ రిఫ్లెక్సెస్, స్టిఫ్ మజిల్స్ అండ్ నార్మల్ రిఫ్లెక్సెస్. సో మజిల్స్ స్టిఫ్గా ఉండి ఉండవలసిన దానికంటే కూడా ఆ రిఫ్లెక్షన్స్ ఎక్కువగా ఉంటాం, లేదా కండరాలు స్టిఫ్గా ఉండి నార్మల్ స్టేజ్లోనే ఆ రిఫ్లెక్సెస్ ఉంటాం అనేది. ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ అండ్ మజిల్ కోఆర్డినేషన్, సో బ్యాలెన్స్ లేకపోవటం, కండరాల్లో సమతుల్యత లేకపోవటం, అంటే మూమెంట్లో బ్యాలెన్స్ అనేది ఉండదు. టర్మర్స్ ఆర్ ఇన్వాలంటరీ మూమెంట్స్లో తేడాలు, స్లో మూమెంట్స్, చాలా నెమ్మదిగా నడవటం, డిలే ఇన్ రీచింగ్ మోటార్ స్కిల్ మెయిన్ స్టోన్స్ సచ్ యాజ్ పుషింగ్ అప్
ఆన్ ఆర్మ్స్, సిట్టింగ్ అప్ ఆర్ క్రాలింగ్. అంటే మోటార్ స్కిల్స్, కొన్ని ప్రధానమైన మోటార్ స్కిల్స్లో లోపాలు అనేవి కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంటే డిలే అవుతూ ఉంటాయి యాక్షన్స్. మోటార్ స్కిల్స్లో యాక్షన్స్ ఏమైనా ఉంటే అవి డిలే అవుతూ ఉంటాయి. సో చేతులతో ముందుకి తోయటం కానివ్వండి, లేదా కూర్చోటం కానివ్వండి, లేదా క్రాలింగ్, ప్రాకటంలో కానీ, ఇలాంటి వాటిల్లో డిలే అనేది సాధారణ స్థాయి కంటే ఎక్కువ డిలే అనేది జరుగుతుంది. ఫేవరింగ్ వన్ సైడ్ ఆఫ్ ది బాడీ, అంటే బాడీ ఒకవైపు వంగిపోవటం, ఒక చేత్తో మూమెంట్ అనేది చేయటం, డ్రాగింగ్ లెగ్ వైల్ క్రామింగ్, కాలు వేర్చటం, జరిగేటప్పుడు, పాకేటప్పుడు కాళ్ళు ఈడ్చుకుంటా పాకటం. సో ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే డిఫికల్టీ వాకింగ్, సచ్ యాజ్ వాకింగ్ ఆన్ టోన్స్, ఏ క్రాచెడ్ గైట్, ఏ సిజర్స్ లైక్ గైట్ విత్ నీస్ క్రాసింగ్, ఏ వైడ్ గైట్ ఆర్ ఎనీ ఎసిమెట్రికల్ గైట్. సో ఇక్కడ నడకలో విషయంలో అంటే కాళ్ళు కత్తెరలాగా వేయటం, క్రాస్గా వేయటం, టోస్ మీద నిలబడి నడవటం, ఇలాంటివన్నీ లక్షణాలు మనం గమనించవచ్చు. ప్రాబ్లమ్స్ విత్ ఎక్సెసివ్ డ్రూలింగ్ ఆర్ ప్రాబ్లం విత్ స్వాలోయింగ్, అంటే ఆహారం తీసుకోవటంలో లోపాలు కూడా ఏర్పడతాయి. అంటే ఆహారం తీసుకోవటం, మింగటంలో కూడా లోపం అనేది జరుగుతుందంటే సరిగ్గా మింగలేకపోవటం, స్లోగా మింగటం, ఇలాంటివి. డిఫికల్టీ విత్ సకింగ్ ఆర్ ఈటింగ్, అంటే నమలటం కానివ్వండి, అలాగే ఆహారం నమలటం, వీటిల్లో సక్ చేయటం మొదలగు వాటిల్లో ఏర్పడేటువంటి లోపం, డిఫికల్టీ, కష్టం. అంటే సాధారణంగా ఈ భోజనం చేసేటప్పుడు, భోజనాన్ని నమిలేటప్పుడు ఉండే సాధారణ స్థాయి కంటే విభిన్నంగా ఉంటాం. అంటే భోజనం చేయటం కూడా చాలా కష్టంగా, నమలలేకపోవటం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డిలేస్ ఇన్ స్పీచ్ డెవలప్మెంట్ ఆర్ డిఫికల్టీ స్పీకింగ్. సో ఆ నాడీ వ్యవస్థలో ఉండేటువంటి ఆ లోపం వలన, సెరెబ్రల్ పాలసీ వలన, సో మాట్లాడటంలో కూడా ఫ్లూయెంట్గా మాట్లాడకపోవటం, అలాగే డిలే, వర్డ్స్ మధ్య డిలే రావటం, అలాగే మాట్లాడటం అనేది చాలా ఇబ్బంది పడటం, మాట్లాడటంలో చాలా ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది. అలాగే లెర్నింగ్ డిఫికల్టీస్. సో ఆటోమేటిక్గా బ్రెయిన్కి సంబంధించి ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ సెరిబ్రల్ పాలసీ అనేది ప్రధానంగా బ్రెయిన్ అలాగే స్పైనల్ సంబంధించిన ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ నర్వస్ సిస్టమ్ సంబంధించి న్యూరలాజికల్ డిజేబిలిటీకి సంబంధించి ఆటోమేటిక్గా లెర్నింగ్ డిఫికల్టీస్ అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే డిఫికల్టీ విత్ ఫైన్ మోటార్ స్కిల్స్ సచ్ యాజ్ బటనింగ్ క్లోత్స్, పికింగ్ అప్ యుటెన్సిల్స్, అంటే కొన్ని మోటార్ స్కిల్స్ అవన్నీ కూడా లోపం. అంటే బట్టలతో వేసుకోవటం కానీ, బట్టలకి బటన్స్ పెట్టుకోవటం కానీ, వస్తువుల్ని, పాత్రలను పైకి లేపడం కానీ, ఇలాంటి వాటిలో కూడా లోపాలు అనేవి వస్తాయని చెప్పుకోవచ్చు. ఓకే, తరువాత సీజర్స్, ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ మూర్ఛ రోగం. సో అంతేకాకుండా లోకోమోటార్ డిజబిలిటీలో చెప్పుకున్నట్లుగా ఒక చేయి, కాలు లేకపోవటం కానీ, కాళ్ళు చచ్చిపడినట్లు లేదా సన్నగా ఉండటం కానీ, వంకరగా ఉండటం కానీ, ఇందాక చెప్పుకున్నట్లు మనం ముని వేళ్ల మీద నడవటం కానీ, కాళ్ళు కత్తెరగా బాగా ముందుకు వంచి నడవటం కానీ, కాళ్ళు లేదా చేతులు పొట్టిగా ఉండటం కానీ, అలాగే కాళ్ళు చేతులు వంకర తిరిగి ఉండటం కానీ, అలాగే చేతులు చాపటంలో కానీ, మొడవటంలో కానీ ఇబ్బంది, అంటే డిఫికల్టీ ఫీల్ అవటం కానీ, అలాగే బాడీ మూమెంట్స్ సంబంధించి ఒకళ్ళకి హెల్ప్ తీసుకోకుండా బాడీని మూవ్ చేయలేకపోవటం, అలాగే ఏదైనా కూర్చున్నప్పుడు కానీ, నుంచున్నప్పుడు కానీ, లేగవలసి వచ్చినప్పుడు, కూర్చోవలసి వచ్చినప్పుడు ఇతరుల యొక్క సహాయం తీసుకోవటం, అలాగే ఫేస్ సంబంధించి మూతి కానీ, అలాగే కొన్ని జ్ఞానేంద్రియాలు వాటికి సంబంధించి సరిగా అవి సరైనటువంటి పోర్షన్లో లేకపోవటం కానివ్వండి. అలాగే ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ జరిగేటప్పుడు కోఆర్డినేషన్ అనేది మిస్ అవటం,
విజన్కి అలాగే హియర్కి మధ్య కోఆర్డినేషన్స్ లేకపోవటం, అంటే చదివేటప్పుడు రాసేటప్పుడు ఈ యొక్క అవయవాల మధ్య కోఆర్డినేషన్ అనేది సరిగా లేకపోవటం. సో ఇలాంటివన్నీ కూడా ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్నటువంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళ యొక్క లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఈ సెరిబ్రల్ పాలసీ అనే లక్షణాలతో ఉన్నటువంటి విద్యార్థుల్ని గమనించి వాళ్ళకి తగిన విధంగా బోధన చేయవలసిన ఆవశ్యకత ఉపాధ్యాయుని మీద ఉంది. అందుకోసమే ఉపాధ్యాయుడు వీళ్ళ యొక్క ఈ డిజేబిలిటీస్, డిఫరెంట్ డిజేబిలిటీస్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, కాజెస్, వీటన్నిటిని తెలుసుకొని వాటికి అనుగుణంగా మనం టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని ప్లాన్ చేయవలసిన ఆవశ్యకత అనేది ఉందని చెప్పవచ్చు. అయితే ఇక్కడ ఈ సెరిబ్రల్ పాలసీ గురించి కొన్ని యథార్థాలని మనం చూసుకున్నట్లయితే ఇది సాధారణంగా ఇదొక కండిషన్ అని చెప్తాం. సాధారణంగా ఇది ఒక వ్యాధి అనే దానికంటే ఇదొక పరిస్థితి అని మనం చెప్పుకోవచ్చు. సో సాధారణంగా అనువంశం హెరిడిటరీగా రాకపోవడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఇది ఒక ఇన్ఫెక్షన్ కాదు. మస్తిష్క సెరిబ్రల్ పాలసీ అనేది ఒక ఇన్ఫెక్షన్ కాదు. సో అంతేకాకుండా దీన్ని పూర్తిగా తగ్గించలేం. సో ఎక్కువ ప్రీనేటల్ కాజెస్ అనే వాటి వలన ఎక్కువగా ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని పూర్తిగా తగ్గించే అవకాశం అనేది లేదు. సో కొన్ని ప్రత్యేక సర్జరీల ద్వారా కండరాల్లో మార్పులు చేసి కొంత తీవ్రతని తగ్గించవచ్చు. కండరాల్లో కొన్ని మార్పులు చేయడం ద్వారా, సర్జరీస్ ద్వారా ఆ అబ్నార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో, సెరిబ్రల్ పాలసీ అనేటువంటి ఈ ప్రాబ్లం వల్ల వచ్చే అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయో వాటిని సర్జరీస్ ద్వారా కొంతవరకు రిమూవ్ చేసేటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివలన ఈ మోటార్ స్కిల్స్లో కొన్ని లోపాలని ఓవర్కమ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. అలాగే ఈ లైఫ్ స్పాన్ కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి సెరిబ్రల్ పాలసీ వచ్చినటువంటి వ్యక్తుల యొక్క లైఫ్ స్పాన్ తక్కువగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. సో ఈ విషయాల్ని కూడా ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉంది. సో దిస్ ఈజ్ సింప్లీ అబౌట్ సెరిబ్రల్ పాలసీ. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. So I don't know the reasons, but poor response is there regarding the videos. I don't know about remaining subjects. If you have any problems or difficulties regarding technicalities, otherwise our content, whatever it may be, you may feel free to contact me on phone or through my WhatsApp, whatever it may be. So if you have don't have any problems regarding technical problems or something else, please go through all videos. At least you have to listen, you have to go through the video at least once. Okay, thereafter you may go with your study material and whatever it may be with your resources. Okay, students, thank you once again. Stay safe and stay home and stay safe. Have a nice day.